హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యంగా అందంగా ఉండడం కోసం 15 రోజులు క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగారంటే ఏం జరుగుతుందో మీరే ఆశ్చర్యపోతారండి. అంత బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ జ్యూస్ అయితే. జ్యూసు ప్రతిరోజు పడిగడుపున తాగడం వల్ల స్కిన్ గ్లోగా అవుతుందండి. మొటిమల అనేటివి తగ్గిపోతాయి. ఇందులో ఎక్కువగా సి విటమిన్ అధికంగా ఉంటుంది, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ బాగా పనిచేస్తుందండి. హార్ట్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ జ్యూస్ అయితే. జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనే వారికి బాగా పనిచేస్తుందండి ఫ్రెండ్స్. ఈ జ్యూస్ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుందండి. టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే జ్యూస్ అనేది చేదు రాకుండా ఉంటుందండి. నేనైతే ఇక్కడ 1 kg పప్పాయ అయితే తీసుకున్నానండి. 2-3 టైం బాగా వాష్ చేసుకొని పప్పాయను కట్ చేసుకోవాలి. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పప్పాయను ఫిల్ రిమూవ్ చేసుకోవాలండి. పపాయ ఫిల్ రిమూవ్ చేసుకున్న తర్వాత సీడ్స్ మొత్తం తీసేసుకోవాలండి. ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. సీడ్స్ తీసేసుకోకపోవడం వల్ల మనం చేసే జ్యూస్ అనేది చేదుగా వస్తుందండి. ఇందులో ఉన్న వైట్ లేయర్ కూడా తీసేసుకోవాలండి. అలా చేయడం వల్ల కూడా మనం చేసే జ్యూస్ అనేది చేదుగా రాదండి. మీడియం సైజ్ పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం తీసుకునే పపాయ అనేది బాగా పండిన పపాయ అయితే మనం చేసే జ్యూస్ అనేది చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగా కాకుండా పండని పపాయ తీసుకుంటే జ్యూస్ అంతా బాగోదండి. పపాయ లేదా బొప్పాయి పండు అంటారండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1 కప్పు పపాయ పీసెస్ అయితే తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని అందులో పపాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేసుకుంటానండి. మీరు కావాలంటే షుగర్ని స్కిప్ చేసి 2 టేబుల్ స్పూన్ల తేనె యాడ్ చేసుకోవచ్చు, లేదా ఖర్జూర పండ్లైనా యాడ్ చేసుకోవచ్చు అండి. 1 చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కూల్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంకొక టిప్ అయితే చెప్తున్నానండి. ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్న ఎక్కువసేపు అయితే బయట ఉంచకూడదండి. అలా ఉంచడం వల్ల జ్యూస్ అనేది చేదవుతుందండి. మీరు కావాలంటే తాగొచ్చు, లేదా ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చండి. సమ్మర్ అయితే వచ్చేసిందండి. బాడీ చల్లబరచడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ జ్యూస్ అయితే. టేస్టీ పపాయ జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మరీ ఎక్కువగా అయితే జ్యూస్ అయితే తాగద్దండి. రోజు ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది ఫ్రెండ్స్.